మనకి ఏదైతే గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగిందో, సో మరి ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇండియాకి అదేవిధంగా చైనా మధ్య కొన్ని సంబంధాలు తెగిపోయినాయనే చెప్పాలి. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే మరి వాళ్ళ పర్యాటకులు మన దగ్గరకు రావడం కానీ, మన వాళ్ళు అక్కడికి వెళ్తాం కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. సో దీంట్లో భాగంగానే మనకి ట్రేడ్కు సంబంధించినటువంటి ఒప్పందాలు చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంకా చెప్పాలి అంటే మరి బిజినెస్ సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు మరి కొన్ని తగ్గినాయనే చెప్పాలి. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దయ వల్ల మరి అతను టారిఫ్లు వేసాడు అని చెప్పేసి మరి వాళ్ళు టారిఫ్లు వేసినంత మాత్రాన దాని తర్వాత మరి వాళ్ళు మనల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పేస్తే మనం ఊరుకోం కదా. సో మరి దీంట్లో భాగంగా మనం ఏం చేసాం, మరి చైనాతో మరి మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పేసి మనం ట్రై చేస్తూ ఉన్నాం. మరి అటువైపు నుంచి చైనా కూడా మనతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మరి ఒప్పందాలు కూడా కుదిరినాయి. దాని తర్వాత SCO సమ్మిట్కి కూడా మొన్న నరేంద్ర మోడీ గారు వెళ్ళారు కదా. మరి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఏకంగా మనకి ఇది చైనా నుంచి మన ఇండియా వచ్చే పర్యాటకుల సంఖ్య దాదాపు 20 నుంచి 25% పెరిగిందని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చైనాలో మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవి చూసుకుంటే మన మీద కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సో మరి మన దగ్గర చూసుకుంటే ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు మరి ఇవన్నీ కాదు, ఇంకా మనకి సత్సంబంధాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తూ ఉంది కాబట్టి సో ఇంకా మన దగ్గర టూరిజం కూడా మంచిగా ఉండేది కాబట్టి సో ఇంకా పర్యాటకులు మరి రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే ఛాన్సే కనిపిస్తూ ఉంది.